నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్. ఈరోజు మనం ఈ వీడియోలో టర్కీ కోళ్ల పెంపకం దీని పట్ల తీసుకున్నటువంటి జాగ్రత్తలు, పెంపకంలో మెలకువలు కావచ్చు, ఇట్లాంటి విషయాలు అయితే అన్నీ తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ఫామ్ వచ్చేసి నల్గొండ జిల్లా మునుగోడు మండలం చెల్మడ గ్రామ పరిధిలో ఉన్నటువంటి రైతు ప్రదీప్ రెడ్డికి సంబంధించిన ఫామ్ ఇది. సో అయినా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ టర్కీ కోళ్ల పెంపకం కావచ్చు, అలాగే ఇతర దేశీ కోళ్ల పెంపకం అయితే చేపడుతుంది. సో ఈరోజు ఆ టర్కీ కోళ్ల గురించి మనకు వివరించేందుకైతే ప్రదీప్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఇంకా అంటే మాట్లాడదాం. ప్రదీప్ రెడ్డి గారు నమస్తే. ప్రదీప్ రెడ్డి గారు, సో ఎప్పటి నుంచి మీరు టర్కీ కోళ్ల పెంపకం చేపడుతున్నారు, ఎట్లా ఉంటుంది? నాటుకు అల్లు చేయవచ్చేమో ఇప్పుడు టర్కీ కోళ్ళు వచ్చేసేమో 4 years. సో ఎందుకు మీరు టర్కీ కోళ్ళ వైపు కావాల్సి వచ్చింది, ఎందుకోసం టర్కీ కోళ్ళు అంటే నార్మల్గా వేరే దగ్గర చూస్తాము. చూసినప్పుడు చూడడానికి కూడా ఫ్యాన్సీగా అన్నట్టున్నాయి. మీట్ వచ్చేసేమో మాకు ఒక ఆంటీ వాళ్ళు ఇచ్చారు, మీట్ బాగుంది. మళ్ళీ మధ్యలో వేరేసారి ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళు టేస్ట్ బాగుంది, మటన్ కంటే బాగుంటుంది, హెల్త్ పరంగా బాగుంటుంది. ఎట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయి? హెల్త్ పరంగా అంటే వీటితో కంపేర్ చేస్తే అనమాట. ఇప్పుడు అవి తింటేనేమో ఫ్లాట్ వస్తుంది. ఫ్లాట్ వచ్చి ఒబెసిటీ కానీ, నార్మల్గా ఈ హాస్పిటల్ కానీ, ఇట్లా థైరాయిడ్ ఇవి ఏది నార్మల్ షుగర్ ఇవి వాటికి వస్తుంది. ఇదేమో కంట్రోల్ చేస్తాం. ఇందులో వచ్చేసి హెచ్డిఎఫ్ఎల్ అని కొలెస్ట్రాల్ ఉంటుంది. ఆ కొలెస్ట్రాల్ ఏంటంటే ఆటోమేటిక్ మన గుండెకి సంబంధించిన ఈ నరాల్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ అనేది క్లియర్ చేస్తాం. మిగతా ఏమో అది ఆ కొలెస్ట్రాల్ జామైటెడ్ చేస్తాం. ఇదేమైందంటే ఇప్పుడు హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు ఏంటంటే మీట్ తింటే మళ్ళీ హార్ట్ స్ట్రోక్ వస్తుంది అట్లా అన్నట్టు. ఇదేమో క్లియర్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే కార్డియాలజిస్ట్ కానీ, లేడీస్ డాక్టర్స్ కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, చిన్నపిల్లలు కానీ తినడానికి ఏంటంటే ఇది బెటర్ అని చెప్తుంది మీట్. సో అయితే 4 సంవత్సరాల నుంచి చూస్తుంది. సో ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తుంది. ఫస్ట్ 100 స్టార్ట్ చేస్తుంది. సో ఎట్లా అనిపిస్తుంది? 4 ఏళ్ళ కింద 100 పిల్లలు తీసుకుని స్టార్ట్ చేసేటప్పుడు అంటే ఇప్పుడు పెంచడంతో లాభాలు ఏమైనా వచ్చినా లేకపోతే నష్టపోయి ఎట్లా జరిగింది? రైతు అన్నప్పుడు లాభ నష్టాలు 2 సహజమే. రెండింటిని తట్టుకొని నిలబడతామంటేనే ఈ ఫీల్డ్లో ఉండాలి. అంతేగాని మేము లాభం వస్తేనే చేస్తాము, నష్టం వస్తే తీసేస్తాం అనుకుంటే అది ఎప్పటికీ వర్క్ అవుతుంది. మేము మధ్యలో ప్రాఫిట్ వచ్చింది కానీ దాన్ని ఫస్ట్లో పెంచినప్పుడు కొంచెం స్ట్రగుల్ అన్నట్టు అవుతుంది. మార్కెటింగ్ లేక అది కొంచెం జనాలకు తెలియనప్పుడు ఏంటంటే ఫస్ట్ నేను తిన్నాను టేస్ట్ బాగుంది. మా తెలిసిన వాళ్ళకి అంటే మనుషులు కరెక్ట్ ఉండి మాటలు తిన్న వాళ్ళకి కూడా చెప్పినామన్నా ఇట్లా తీసుకెళ్ళండి పలానా కూడా ఇట్లా హెల్త్ పరంగా బాగుంటుంది, తినండి, తిన్నాక బాగుంటేనే అమౌంట్ ఇవ్వండి. లేకుంటే మేము ఒకటే మనం వస్తూ మన దగ్గర క్వాలిటీ ఉన్నప్పుడు మనం ఏదో స్టెప్ వేయాలి. మార్కెట్ కాలేదని అంటే అది క్వాలిటీగా ఉంది కానీ జనాలకు తెలియదు. దాని గురించి అన్నప్పుడు ఏంటంటే ఒక జనాలకు తెలవాలన్నప్పుడు ఏంటంటే మనకు ఒక ముందడుగు వేయాలి. వాళ్ళకి ఏది కొందరు ఫ్రీగా ఇచ్చి ఏంటంటే వాళ్ళకి చెప్పినాం అన్న ఇట్లా ఏది టేస్ట్ బాగుంటుందని అమౌంట్ కొట్టాను, అమౌంట్ ఇవ్వండి. లేకుంటే నేను టేస్ట్ బాగాలేదంటే మిమ్మల్ని నేను అమౌంట్ అనేది అట్లా ఒక 10-20 మందికి ఇచ్చాను. ఎవరు కూడా రూపాయి వద్దట్లేదు, అందరు ఇచ్చారు. వాళ్ళ ద్వారా వాళ్ళ నుంచి వాళ్ళొకరికి చిన్నగా ఒకరి నుంచి కొట్టి తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ ఎంత ఖర్చు అవుతుంది? అప్పుడు ఫస్ట్ వచ్చేసన్నా నేను హైదరాబాద్లో తీసుకున్నాను. అప్పుడు డేవల్ వచ్చి మనకి 60 రూపాయలు పడింది. ఇప్పుడు వచ్చేసేమో కానీ అవి రాజనగర్లో తీసుకొచ్చాము. అది ఏంటంటే మెయింటెనెన్స్ లేకపోవడం ఏదైనా కానీ మనము ఒక సర్టెన్ టైం ఈ టైంలో చిక్కు కావాలంటే రావట్లేదు. ఇప్పుడు మేము లాస్ట్లో పనిచేసింది ఎందుకంటే 2 సంవత్సరాల ఈ అమౌంట్ కట్టినా కూడా చిక్కు అవైలబుల్ లేదు. అట్లనే బయట ట్రై చేసాం. ప్రైవేట్లో ట్రై చేసినప్పుడు ఏకెన్ ఫామ్ అని బెంగళూరు వాళ్ళకి ఆన్లైన్లో కట్టాం. వాళ్ళకి 9 నెలలు ఇబ్బంది పెట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళి అమౌంట్ రిఫండ్ చేస్తున్నాము. తర్వాత మళ్ళీ వేరే ఫామ్ని విజిట్ చేసి వాళ్ళకి అమౌంట్ కడుతున్నాము. ఆయన వాళ్ళ మధ్య మాట మీద ఫిక్స్ అవ్వలేదు. సో ఎంత పడుతుంది ఇప్పుడు వచ్చేసి మనకి ట్రాన్స్పోర్ట్ కానీ ఇవన్నీ వచ్చేసి 130 వస్తుంది. 130కి చేయవలసి మనకి 50 గ్రామ్స్ మన నార్మల్ నాటు కొడుకుల కన్నా డబల్ సైజ్ మన బ్రాయిలర్ కొడుకుల సైజ్. అప్పటి నుంచి కూడా ఎటువంటి పెంచడం ఏంటంటే ఇది మెయిన్ మిగతా కోళ్ళ కన్నా వీటికి చాలా డిఫరెంట్ ఉంటుంది. చిన్న శబ్దానికి కూడా ఒక దగ్గర కుప్పబడుతుంది. మళ్ళీ ఇట్లా కళ్ళు సరిగ్గా క్లియర్గా కనిపించవు మన నాటుకోడి పిల్లలకు ఉన్నట్టు.
ఏదైనా తడిచిందంటే కొద్దిగా ఏమన్నా పదును అయిందంటే నీళ్ళ పదును అయిందంటే ఒకే దగ్గర కుప్పబడి చనిపోతుంది. మనం ఇక చిన్న తీసుకోవాలి. పొడిగా ఉండేటట్టు చేసుకోవాలి. వెలుతురు కూడా ఎక్కువ వెలుతురు ఉండేటట్టు చేసుకోవాలి. 24 గంటలు వెలుతురు ఉండేటట్టు చేసుకోవాలి. పొడిగా ఉండేటట్టు మామూలుగా మళ్ళీ ఈ సౌండ్ అనేది రాకుండా చేసుకోవాలి. ఒక వారం రోజులు మనిషి అందుబాటులో ఉండేటట్టు చేసుకోవాలి. చిన్నపిల్లలకు డెవలప్ కాకుండా గ్రోత్ గురించి ఈ బ్యాచ్లో 500 తెచ్చింది. 500 ఇదే ఫస్ట్ టైం బెంగళూరు నుంచి. ఇంతకుముందు వచ్చినాయి బెంగళూరు నుంచి, కానీ 500 బ్యాచ్ అయితే ఇదే ఫస్ట్. మెటాలిటీ ఇందులో హైలీ మెటాలిటీ ఉంటుంది చిన్నపిల్లలకు. ఎందుకంటే అది మనకి డిసీజ్ పరంగా ఒకటి అంటే డిసీజ్ పరంగా వచ్చి రోగాలు వచ్చిన దానికంటే ఆ కుప్పబడి చనిపోవడం మంచి 24 గంటలు వాటి అందుబాటులో ఉండలేదు. మనం అనుకోకుండా వేరే పని మీద ఏదైనా పోయినా కూడా చిన్న సౌండ్ అయినా కూడా ఏదైనా అనుకోకుండా మామూలుగా ఏదైనా కుప్పలు పడి అట్లా చనిపోతుంటాయి. మాకు రీసెంట్గా ఈ బ్యాచ్లో కూడా ఒకటే రోజు 97 చనిపోయినాం. కేజీ వెయిట్ వచ్చినాక ఇక్కడ నుంచి గంగంపల్లి వచ్చింది. అది చంపిందేమో 7కి. దాని భయానికి కుప్పబడి చనిపోయింది 90. ఇంకొక 10 మినిట్స్ అయితే ఆ కౌంట్ అనేది ఇంకా డబల్ అయిపోయింది. ఇప్పుడు చిన్నప్పుడేమో అంత భయపడుతుంది, పెద్ద అయితేనేమో అంత ధైర్యంగా అన్నట్టు. వేరే వాటిని ఏమంటే ఇప్పుడు కుక్క ఆట పోతుందంటే కుక్క ఏమంటే ఇవి పోతుంది. అదే చిన్నగా ఉన్నప్పుడు మనం డిసీజ్ కూడా ఐడెంటిఫై చేయలేము. కోడిపిల్ల ఏంటంటే ఏమంటే ఇట్లా మామూలుగా సిగ్గెక్కనట్టు అయిపోతుంది. అది నార్మల్గా ఉరుకుతుంటుంది పట్టుకున్నామంటే. వీటిలో వచ్చేది కంట్లో వస్తాయి, పిఆర్టీకి సంబంధించినవి, కొరేజోకి సంబంధించినవి వస్తాయి. అవి వచ్చినప్పుడు ఏంటంటే అవి తొందరగా స్ప్రెడ్ అవుతాయి ఓదాని నుంచి ఒకటి. ఇది ఇట్లా మామూలుగా ఇట్లా తల ఓదానికి ఒకటి పట్టుకొని అది అన్నప్పుడు ఒకదాని నుంచి ఒకటి అన్నట్టు అవి మనం ఎప్పుడు గమనించుకోవాలి. సో అప్పుడు మరి అట్లాంటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మేము ఒకటన్నా మేము నార్మల్గా ఏమన్నా ఎప్పుడు అబ్జర్వేషన్లో ఉంచి ఏమన్నా మనకి వీక్ అనిపించింది పక్కకు పెట్టేస్తాం. ఇందులో మెయిన్ వచ్చేసింది ఏంటంటే వీక్ ఉన్నదాన్ని ఖచ్చితంగా దొరుకుతుంది. అది నార్మల్గా డిసీజ్ లేకుండా అది ఆటోమేటిక్ ఏంటంటే మనం పక్కకు వేరే దగ్గర సపరేట్ ఉంటుంది. డిసీజ్ వచ్చిన దానికి పక్కకు నుంచి ఎమ్మటే దానికి సంబంధించిన మెడిసిన్ మేము ఎక్కువ శాతం హోమియో వాడతాం. 50-60% హోమియో వాడతాం. ఒకవేళ ప్యూర్ కాకపోతే ఈ నార్మల్ మెడిసిన్. అంటే డే 1 నుంచి కూడా ఎట్లాంటి జాగ్రత్తలు ఉంటాయి? డే 1లో అంటే మేము తీసుకొచ్చింది అట్లాంటి కావచ్చు, లేకపోతే వేరే సందర్భాల్లో డే 1లో మేము తీసుకొచ్చిన రోజు సమ్మర్లో అయితే గ్లూకోజ్ పౌడర్ ఇస్తున్నాం. వింటర్ ఇట్లయితేనేమో బెల్లం నీళ్ళు ఇస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలంలో బెల్లం నీళ్ళు ఇస్తే వేడి అవుతుంది. బెల్లం మామూలుగా మన శరీరానికైనా వేడి. గ్లూకోజ్ ఇస్తే ఏంటంటే ఆ ఎండ దెబ్బకు అనేది కోల్పోతుంది. ఆ వేడి అనేది కూల్ అయ్యి కోడిపిల్లలు మంచిగా. మామూలుగా ఈ చలికాలంలో అయితేనేమో గ్లూకోజ్ పౌడర్ ఇచ్చినామనుకో ఆ జలుబు వస్తుంది. మనం ఫస్ట్ రోజే వాటికి మంచిగా ఉన్నాడు మనంతటా మనం జలుబు అంటించుకుంటాం. అట్లనే ఏం చేస్తామంటే ఈ చలికాలం కానీ వానాకాలంలో బెల్లం నీళ్ళు ఇస్తాం డే ఫస్ట్ రోజు. మళ్ళీ తర్వాత నుంచి మల్టీవిటమిన్ ఒక పూట వచ్చేసాము, మల్టీవిటమిన్ ఒక పూట యాంటీబయాటిక్ అట్లా ఒక 5 డేస్ ఇస్తాము. 6వ రోజు లసోటా వాడతాం. లసోటా వ్యాక్సిన్ ఇస్తాము, ఒక చుక్క కంట్లో ఇస్తాము. తర్వాత ఈ 11వ రోజు గంబోర ఒక డ్రాప్. ఈ మామూలు అంటే మేము రాకుండా ముందే ఇస్తాం వ్యాక్సిన్ వేసుకుంటాము. లైట్ అయితే 24 గంటలు ఉంటాయి చిన్నపిల్లలకు. అంటే ఇప్పుడు ఉంచామని ఇప్పుడు పెద్ద అయినాక లైట్ ఉంచుతామంటే 2,000 వరకు మనం ఒక 2 నెలలు ఖచ్చితంగా ఉంటాము. మినిమం ఒక కేజీ వెయిట్ వచ్చేదాకా అయితే ఏంటంటే అది కొంచెం వాటికి చుట్టుపక్కల అలవాటు అవుతుంది. ఇక్కడ పనికి ఉన్నటువంటి పరిస్థితి కూడా వాటిని అర్థం చేసుకొని వాటి సో అయితే 1 మంత్ వరకు కూడా అంత జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. సో ఎన్ని నెలలు ఉంటుంది మనం తెచ్చే కాలం? తెచ్చే కాలం అంటే నార్మల్గా వేరే వాళ్ళు అన్నారు మనం వెయిట్ మనం ఈ బ్రాయిలర్ ఫీడ్ ఇస్తే మనకి 4 నెలలకు 4 కేజీలు వస్తుంది ఇట్లా అన్నారు. కానీ మేము బ్రాయిలర్ ఫీడ్ వాడతాము, మేము లేయర్ ఫీడ్ వాడతాము, వడ్లు వాడతాము, ఈ మొక్కజొన్న ఉప్పుడు బియ్యం పరం వాడతాము. ఎందుకంటే కోడి తొందరగా పెరిగినప్పుడు ఆ టేస్ట్ అనేది ఉండదు, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉండేది. బ్రాయిలర్ కోడి కాదని అమౌంట్ ఎక్కువ పెట్టి తీసుకునేది కూడా టేస్ట్ గురించి, హెల్త్ గురించి.
అట్లాంటప్పుడు మనము క్వాలిటీ లేని ఇచ్చినాం అనుకోండి ఆటోమేటిక్ మార్కెట్లో చెడ్డ పేరు వస్తుంది. మేము ఈ వాడినప్పుడు ఏంటంటే గ్రోత్ అనేది తక్కువ ఉంటుంది, కానీ ఏంటంటే కోడి గట్టిగా వస్తుంది, మాంసం అనేది గట్టిగా ఉండి టేస్ట్ బాగుంటుంది. మాకైతే అన్న ఇప్పుడు ఇవి ఒక 5 నెలలు ప్రజెంట్, పుంజు వచ్చేసి 3-3.5 ఉన్నది, పెట్ట వచ్చేసి 2.5, మంచిగా వచ్చేసి ఇప్పుడు జత అయితే అన్న ఒక 6 కేజీల వెయిట్ ఉంది. జత 6 కేజీలు. 5 రోజుల నుంచి మనం మార్కెట్లో సేల్ మేము జత 5 కేజీల వెయిట్ రావడం మొదలు. ఇప్పుడు అమ్మకానికి రెడీ. సో మార్కెట్ ఉంటుంది. మార్కెట్ అంటే అన్న అప్ అండ్ డౌన్ అని ఉంటుంది అన్న. మార్కెట్ వచ్చేసి ఇంతకుముందు మేము పెట్టకముందు వేరే సంవత్సరం అంతా ఒకటి కాకుండా లేకపోతే వేరే సీజన్ వైజ్ ఉంటుంది. ఎందుకంటే సమ్మర్లో వచ్చేసి మార్కెట్ డౌన్ ఉంటుంది. మాకు వచ్చే వాళ్ళు వచ్చేసి బయ్యర్లు ఇక్కడ తీసుకొని మధ్యప్రదేశ్ భోపాల్ కానీ బొంబాయి కానీ పంపిస్తారు. వాళ్ళు ఏంటంటే ట్రైన్లు వేస్తారు, గూడ్స్లో పంపిస్తారు. కాబట్టి ఎండాకాలము మార్కెట్ డౌన్ ఉంటుంది. ఈ డిమాండ్ అంటే ఇక మన లోకల్లో వచ్చేసి వీళ్ళు షాప్లో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళేమో క్వాలిటీ ఆలోచిస్తారు బయట వాళ్ళు. మన దగ్గర షాప్లో అమ్మే వాళ్ళు చేసేది ఏంటంటే తమిళనాడు నుంచి తెప్పిస్తారు. తమిళనాడు నుంచి తక్కువ కాస్ట్ పడుతుంది. అదేంటంటే స్టెరాయిడ్ మీద పడుతుంది. షాప్ వాళ్ళు ఎంతసేపు వాళ్ళు చూసుకునే మార్జిన్ ఏంటంటే వాళ్ళ ప్రాఫిట్. కస్టమర్ ఏమైపోయినా ఏం లేదు, కానీ వాళ్ళకి కావాల్సిన ప్రాఫిట్. అట్లా ఏంటంటే అది తీసుకొస్తారు. కానీ అదేంటంటే ఒక 10 రోజుల నుంచి మన దగ్గర పడుతుంది. మా దగ్గర పోయేది ఏంటంటే ఫామ్లో ఇప్పుడు ఫామ్ హౌస్లోకి ఎక్కువ వెళ్తుంది. లోకల్లో అయితే ఫామ్ హౌస్లో కానీ ఏమైనా ఫంక్షన్లో కానీ పార్టీలకి ఒక ఆల్రెడీ ఇంతకుముందు అది టేస్ట్ చేసి ఇది టేస్ట్ చేసి చూసిన వాళ్ళు ఉంటారు. కొందరు ఏది నాన్ వెజ్ మీద ఒక అవగాహన ఉన్న వాళ్ళు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే లోకల్ ప్రిపేర్ చేస్తారు. తమిళనాడు అయింది ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుస్తుంది, టేస్ట్ వేరు ఉంటుంది, బాగుంటుంది అన్నట్టు. వాళ్ళు అట్లా వెళ్తారు. మేము కేజీ వచ్చేసి 450 అనుకున్నాం. వాళ్ళకి అయితేనేమో 400 భయ్య. తెలుసుకున్నాను. మధ్యలో వచ్చేసి మధ్యలో ఒక షెడ్ డౌన్ ఉన్నట్టు అయిపోయింది చిన్న పొరపాటు వల్ల. అయినా కూడా ఏంటంటే మేము అనుకునేది ఒక విధానం అనుకుంటున్నాం. దాని గురించి మళ్ళీ పెంచుతున్నాం. ఏంటంటే మేము నార్మల్గా వచ్చేసి పట్టేదాన్ని మేము ఓన్గా కట్ చేస్తాం. ఏం కమిషన్ తెచ్చుకున్నాం ఓన్గా లోకల్లో తీసేసి మార్కెట్లు ఈ పొలాలు అచ్చి కడుతుంటే ఇవన్నీ తీసేసి ఉంటాం. అవి ఓన్గా పట్టెలు కట్ చేస్తాం. వీటికి పట్టెలు వేసి వాటి మీద ఎదుర్కొంటున్నాం. ఎదటి గడలు మధ్యలో కట్ చేసేసి వాటి మీద ఎదటి తడకాలి. ఎదటి తడక ఎందుకంటే ఇప్పుడు మీద వేసింది తిరపాలి. ఎండాకాలంలో హీట్ ఉంటుంది. ఎదటి తడక వచ్చేసేమో కూలింగ్ ఉంటుంది. ఈ ఎదురు తడక లేనప్పుడు మనకి ఎట్లాంటి పట్ట వేసినా కూడా, ఎంత క్వాలిటీ పట్ట వేసినా కూడా అది గుంటలు లెక్క పడడం కానీ లేకపోతే గాలి వస్తే తిరిగిపోవడం కానీ జరుగుతుంది. మనకి ఎదురు తడకలు ఏంటంటే ఒక రేకుల టైప్ ఆపుతుంది. ఈ షెడ్ వచ్చేసి ఇప్పుడు 1 year అవుతుంది. ఈ షెడ్కు మొత్తము కోల్సే కానీ అన్నీ వచ్చేసి ఒక 80,000 ఇది 60 అన్న. 65 into 20 22 65 ఫీట్ల పొడవు, 22 ఫీట్ల వెడల్పు. వచ్చేసి ఇది నా లెక్కనైతే మాత్రం ఇది హైట్ ఎక్కువైనట్టు. అడీలు ఏంటంటే మామూలుగా వాళ్ళకి చెప్పినప్పుడు 12.5 ఫీట్ల హైట్ తెచ్చాము. ఆ రోజు కూడా మేము తక్కువ హైట్ అనుకున్నా కానీ మా ఫాదర్ వాళ్ళు ఏం కాదన్నారు. కానీ ఇది ఎప్పుడే కానీ గాలి కొట్టాడు అంటారు. కానీ హైట్ ఎక్కువ ఏంటంటే గాలి వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కొంచెం నాకు ఇది ఇబ్బంది అన్నట్టు అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే హైట్ ఉండేసరికి ఏంటంటే ఎండ తక్కువ ఉంటుంది. ఈ పక్కన ఇవి ఈ కొబ్బరి చెట్లు ఉంది, అవి మొన్న గాలి మరలకు కింద పడితే ఏమన్నట్టు కొట్టేసి ఇప్పుడు దానివల్ల కొంచెం ఎండ హీట్ అవుతుంది. ఈ సైడ్ చెట్లు మేము వీటికి ఇచ్చే ఫుడ్ అన్న బాయిల్డ్ పరం, మన ఉప్పుడు బియ్యము పరం ఉంటుంది అది వాడతాము. మామూలుగా లేయర్ ఫీడ్ వాడతాము, మామూలుగా ఒడ్డు వాడతాము, మొక్కజొన్న
లైట్గా అప్పుడప్పుడు బ్రాయిలర్ ఫీడ్ ఇస్తాం. బ్రాయిలర్ ఫీడ్ ఏంటంటే కొద్దిగా ఎప్పుడే కానీ మనము లేయర్లో కానీ నాటుకోల్లో కానీ ఫస్ట్లో నాకు తెలియక బ్రాయిలర్ ఫీడ్ వాడేది. వాడితే డాక్టర్ చెప్పింది ఏంటంటే అందులో బ్రాయిలర్ కోడికి ఏంటంటే తొందరగా పెరగడానికి గ్రోత్ ఉంటాయి. అదేంటంటే వీటి మీద ఏం చేస్తుంది అంటే ఈ కాజం కానీ ఈ అవయవాలు ఎక్కువ పెరుగుతాయి. దేనికైనా కూడా మనిషికైనా దేనికైనా కూడా ఉండే అంత ఉంటేనే అది కరెక్ట్గా ఉంటుంది. ఈ అవయవాలు ఎక్కువ పెరిగినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ కోడ్ డ్యామేజ్ అవుతుంది. నేను ఫస్ట్లో 1 yearలో డాక్టర్ దగ్గర తీసుకోవాలంటే చెప్పిండు. అప్పుడు లేయర్ ఫీడ్ ఎడ్జ్ లూసాను ఒకటి స్టైల్ ఏమంటే మామూలుగా ఈ నరంగడ్డ స్వీట్ పొటాటో అది కూడా వాడు. అంటే ఇది రోజుకు మార్చుకుంటూ ఒకే రకం ఇచ్చినా కూడా దేనికైనా కూడా చికాకు అన్నట్టు ఉంటుంది. మనమైనా కూడా ఎంత మంచి ఫుడ్ అయినా ఒకే విధంగా తింటుంటే మనకే తినబుద్ధి కాదు. వాటికి కూడా ఎడ్జులోతో అంటే ఒక నార్మల్గా అది కట్ చేసి ఒక 30 kgs అట్లా ఉండేటట్టు చేసుకుంటాం. మనం ఇచ్చే ఫుడ్లో ఒక 20% మామూలుగా ఏమంటారంటే టర్కీ కూడా అంటే ఒక 70% గ్రీనరీ మీద బతుకుద్ది అని అంటారు. ఆ 70% అన్నప్పుడు ఫస్ట్ నేను ట్రై చేసాను. మేము ఈ నార్మల్గా కాకుండా మునగతోట వేసాము. మునగతోటలో అన్ని రకాల ఆకుకూరలు వేసాము. మార్కెట్లో పోతే రేట్ తక్కువ ఉంటుంది. ఈ మార్కెట్ తీసుకుపోయేదానికంటే మనం వీటికి వేస్తే తింటూనే కానీ వేసాం. కానీ ఆ టేస్ట్ అనేది బాగాలేదు. ఆ గ్రీనరీ ఏంటంటే ఒక మాంసం బాగాలేదు. మామూలుగా చెప్తారు ఏంటంటే 70% గ్రీనరీ మీద బతుకుద్ది అంటారు. అది ఎప్పుడే కానీ తప్పదు. మనం ఏంటంటే మనం ఇచ్చే ఫుడ్లో ఉంటుంది. సో నార్మల్గా రెగ్యులర్గా వేసే కోళ్ళకి వేసే ఫీడ్ కావచ్చు కూడా వేసుకుంటే బెటర్ ఉంటుంది. వడ్లు అనేది ఏంటంటే శరీరం డిరి చేస్తుంది. వడ్లనేమో మనం చీప్గా తీసేస్తాం. లక్షల పందెం కోడి మేపినైనా కూడా వడ్లను మేపుతాడు ఖచ్చితంగా. వడ్లు అనేది ఏంటంటే బాడీకి హీట్ ఇస్తుంది. బాడీకి హీట్ ఇచ్చేందంటే ఆ కండరాలు అనేది బిరు చేస్తుంది. అండ బాగా గట్టిగా ఉంటేనే కన్నా గట్టిగా లేకుండా అంటే టేస్ట్ ఉంటుంది. సో ఇంకా షెడ్ విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? షెడ్ ఇప్పుడు పెరిగిన పిల్లలు వచ్చేసి అంటే మీరు ఇంతకుముందు చెప్పారు చిన్నపిల్లలు ఉన్నప్పుడు శబ్దాలు ఎక్కువ రావద్దు ఇంకా ఇప్పుడు నార్మల్గా అలవాటు అయిపోతుంది. వాడికి ఆటోమేటిక్ పెద్ద అయినాక అలవాటు అవుతుంది. కాకపోతే ఏంటంటే ఈ పెద్ద అయినాక కూడా వచ్చేది ఏంటంటే ఇప్పుడు ఎక్కువ మొత్తంలో ఉన్నప్పుడు మామూలుగా మన నాటుకోడి కనుక పూత పట్టినట్టు ఒక 5 నెలలు 6 నెలలు వచ్చినాక అవి ఎట్లా పొడుచుకుంటాయో ఇవి అంతే. ఇవి కూడా మామూలుగా ఇప్పుడు కొట్లాడినాయి అంటే అది చనిపోయేదాకా పట్టుకుంటూ మనం ఎప్పటిగా అబ్జర్వేషన్ ఉండాలి. లేకపోతే ఆటోమేటిక్ ఏంటంటే ఒక దాన్ని డ్యామేజ్ అయిందంటే దాన్ని తీసి పక్కకి వేయాలి. లేకపోతే ఏంటంటే అది ఖచ్చితంగా చంపేస్తుంది. అయితే మనం 2 రోజుల కాలంలో ఉంచుకోవచ్చు. అంటే Day 1 నుంచి 2 రోజుల వరకు మనం దీన్ని తీసేయచ్చు మార్కెటింగ్ చేసుకోవచ్చు. Day 1 నుంచి అంటే మనం Day 1 ఉంచుకుంటే మనం నార్మల్గా ఒక 4 నెలలు అయితే ఖచ్చితంగా పెట్టాము. 4 నెలలు అయితేనే మనకి ఏంటంటే ఒక 3 పెట్ట అయితేనేమో 2-2.5 కేజీలు 2 కేజీలు వస్తుంది. 1.5 కేజీలు 2 కేజీలు పుంజ అయితే ఒక 3 కేజీలు వస్తుంది. అది ఇచ్చే ఫుడ్ మీద ఆధారపడి మేము వచ్చేసి ఏంటంటే వెయిట్ గురించి చూడొచ్చు. మేము క్వాలిటీ అన్న ఈరోజు మనం ఏదో ఒక ఫుడ్ పెట్టి వెయిట్ వచ్చింది మనకేదో ఈరోజు ప్రాఫిట్ వస్తుంది. ఈరోజు ఎక్కువ ప్రాఫిట్ రావచ్చు. కానీ తీసుకుపోయిన కస్టమర్ ఏంటంటే సాటిస్ఫాక్షన్ లేనప్పుడు ఒక ఈ రోజు కానీ 7 తర్వాత కానీ మళ్ళీ అది డౌన్ అయిపోతుంది. ఈరోజు 100 అమ్మవచ్చు, రేపు 10 కూడా అమ్మలేని. మేము ఒకటన్నా మా దగ్గర లేకపోతే 6 నెలలైనా ఖాళీగా ఉంటుంది. కానీ మళ్ళీ బయట నుంచి ఏమో వేరే క్వాలిటీ తక్కువే అమ్మ. సో ఇంకా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? టర్కీ కోళ్ళలో మెయిన్ వచ్చేసి మనకి టీఆర్టీ వస్తుంది. టీఆర్టీ కానీ కొరేజా కానీ మామూలుగా కోల్పాక్స్ వస్తుంది. కోల్పాక్స్ వచ్చేసేమో మేము పాక్స్ లిక్విడ్ అని ఉంటుంది. అది ఇంతకుముందు వాడేది. మళ్ళీ ఇప్పుడు హోమియోలోకి డెక్కన్ హోమియో ఫార్మసీలో పల్కజొన్న ఉంటుంది. అది మనకి ఒక రాకున్నా కూడా ఎండాకాలంలో వస్తుంది. ఇందులో వచ్చేసి ఏంటంటే మెయిన్ వచ్చేది టీఆర్టీ కొరేజా కోల్పాక్స్ అంటే అమ్మవారు అంటారు. కోల్పాక్స్ అమ్మవారు వచ్చినప్పుడు ఏంటంటే మనకి డిప్టీరియల్ ఇంటీరియల్ వచ్చేసేమో మీద స్కిన్ మీద వస్తుంది. డిప్టీరియల్ అంటేనేమో లోపల పుండ్లు అవుతాయి. మనకి ఏంటంటే అది కనిపించదు. సహజంగా కనిపించక ఏంటంటే ఆ కోడి నిలబడి ఉంటుంది. అది నీళ్ళు తాగడం కానీ తిండి తినడం కానీ లేదు. మనం ఏదో రోగం అనుకుంటాం. మామూలుగా మనం ఇట్లా దాన్ని పట్టుకుని ఇట్లా నోరు ఓపెన్ చేసి చూస్తే లోపల పొక్కులు లెక్క కనిపిస్తుంది.
అదేంటంటే లోపల పేగుల మీద కూడా వస్తుంది. వచ్చినప్పుడు ఏంటంటే అది తినలేక వీక్ అయి చనిపోతుంది. ఆ పల్సర్ జోన్ అనేది మంచిగా పనిచేస్తుంది. అది ఒక నార్మల్గా మనం రాకముందు కూడా పోసుకోవచ్చు. హోమియో కాబట్టి మిగతా ఏంటంటే మనము ఆ మెడిసిన్ ఏది వాడినా కూడా సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, హోమియోలో ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం నార్మల్గా ఒక పల్సర్ జోన్ వచ్చేసి ఇప్పుడు ఆ మామూలు కోళ్ళు ఉన్నాయి, ఇప్పుడు ఎండాకాలం ఆ సీజన్లో ఏం చేసుకుంటాం, మనం రాకున్నా కూడా ఒక 100 కోళ్ళకు 50 ml, 100 కోళ్ళకు 50 ml వాటర్లో కల్పిస్తాం. వచ్చినప్పుడు అయితేనేమో వాళ్ళు మెన్షన్ చేసేది 100 కోళ్ళకి 50 ml, 100 కోళ్ళు 50 ml అని మేము వాడినప్పుడు అంత రిజల్ట్ వస్తుంది. 100 కోళ్ళకి 100 ml అట్లా ఒక వారం రోజులలో కంట్రోల్ అవుతుంది. మొత్తం తిరుగుతాయి. అంటే మాకు ఒక కేజీ వెయిట్ వచ్చినాక బయటికి ఇస్తాను. కేజీ వెయిట్ రాకముందు అది మామూలుగా భయపడి ఏ చెట్లలో ఉందో తెలియదు. ఇప్పుడు మనం అది బెదురుతుంటుంది, మనం ఇంకా దాన్ని ఏదో బయటకు కొట్టి రాబోతామంటే అది ఇంకా లోపలికి పోతా ఉంటుంది. ఒకవేళ మనకి వానలే రావచ్చు, ఒకవేళ చీకటి పడవచ్చు, అట్లా ఇబ్బంది అన్నట్టు. ఒక కేజీ వెయిట్ వస్తుందంటే ఆ కోడి కూడా మనకు పొలం దగ్గర ఉందనేది కనిపించే సైజు ఉంటుంది. తర్వాత ఇప్పుడు దీంట్లో లైటింగ్ అవసరం తర్వాత ఇప్పుడు మేము కేజీ నైట్ టైంలో ఇంకా లైట్ బంద్ చేస్తాం. నైట్ టైం లైట్ బంద్ కల్పికల ఫామ్ పైన కొత్తగా పెంచుకోవాలనుకున్నా కూడా లేకపోతే మీ అనుభవం కూడా ఇది లాభదాయకం ఉంటుంది. లాభ నష్టాలు అనేది ఒకటి రైతుకు ఎప్పుడైనా అటా ఇటా అని చెప్పలేదు. అది ఏంటంటే రొటీన్ సిద్ధపడాలి. కొంతమంది కొంచెం కమర్షియల్గా మనం ఫామ్ పెట్టుకొని కొంచెం మనం నీట్ సప్లై చేసుకొని కొంచెం కమర్షియల్గా చేసుకోవాలనుకునే ఆలోచనతో ఉంటారు కదా. సో అట్లాంటి వాళ్ళకి ఇదేంటనే ఓపిక ఉండాలి. ఈ రోజు పెట్టినా నాకు ఈ రోజే రావాలంటే రాదు. ఈ రోజు పెట్టినా కాబట్టి ఒకవేళ లాస్ రావచ్చు, లాస్ వచ్చిందని తీసేస్తే ఇంకా అంతకంటే ఎక్కువ అవుతుంది. ఒకవేళ చేసినా కూడా ఏంటంటే ఒకవేళ మెలకువలు తెలియనప్పుడు ఇంకా ఈరోజు 1 లక్ష పోయిన అతను ఇంకా అట్నే చేసుకుంటామంటే కూడా ఇంకా లాస్ కావచ్చు. కానీ ఏంటంటే మనం ఏడబోగొట్టుకున్నాం, ఏడ అనేది ఏ విధంగా లాస్ అయిందనేది చూసుకుని సెట్ చేసుకుంటూ ఉంటుంది. కానీ ఇప్పుడు అయితే ప్రజెంట్ మార్కెట్ అయితే కొంచెం డౌన్లో ఉంది. మార్కెట్ రేట్ అన్నా ఇప్పుడు ఈ రేట్ అయితే వర్కౌట్ అవుతుంది, 500 అట్లా వర్కౌట్ అవుతుంది. కానీ మనకి మటాలిటీ ఉండకుండా చూసుకోవాలి, అక్కడ ఇబ్బంది అవుతుంది. ఎందరో పెట్టి ఫామ్లు పెట్టి మాకు అంత వస్తుంది ఇంత వస్తుంది అన్నారు. కానీ అంత ప్రాఫిట్ ఉన్న వాళ్ళు అయితే కూడా ఈరోజు స్టాండ్ నిలబడాలి. ఏంటంటే అమ్ముకోనికి చెప్తారు. మేము నార్మల్గా ఎవరికి చెప్పినప్పుడు మాకు ఫోన్ చేసినప్పుడు అన్నయ్య ఫెయిల్ ఇట్లా ఉంటుంది అంటే కూడా మాకు ఎదురు ప్రశ్న వేసేటోళ్ళు. అంటే మరి మీరు 2 ఏళ్ళ నుంచి ఎందుకు నిలబడతారంటే కష్టమైన నష్టమైన నిలబడాలి. చిన్నపిల్లలు అప్పుడు చూసుకోవాలన్నా మెయిన్ మార్కెటింగ్ ఉండాలి. నువ్వు చేసావు, రైతు పంట పండిస్తాడు, అన్నీ చేస్తాడు, ఏ తెగులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని అన్నీ చేస్తాడు. తీరా మన చేతికి పంట వచ్చినాక మార్కెటింగ్ లేని పుట్టింది. అది లోకల్గా మన ఏరియాలో కన్సంప్షన్ ఉందా, తీసుకోగలుగుతారు, మనం పెంచగలుగుతాం అన్నీ ఆలోచించి ఒకవేళ మనకు లాస్ వచ్చినా కూడా కట్టుకొని నిలబడతా అని అనుకుంటే పెట్టవచ్చు. జనరల్ పర్సెప్షన్లో చూస్తే ఓవరాల్గా కూడా అది బాగుండేటువంటి సిచ్యువేషన్ ఉంది ఫార్మింగ్ మంచిగానే ఉంటుంది. ఎందుకంటే మీట్ వచ్చేసి టేస్ట్ బాగుంటుంది. కాకపోతే ఏంటంటే మనం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకొని కొంచెం నార్మల్గా మంచిగా ఇట్లా తీసుకుంటే అవకాశం ఉంటుంది. మార్కెటింగ్ మంచిగా తీసుకుంటాం. మార్కెటింగ్ మీద ఆధారపడి మార్కెటింగ్ చేసుకోవాలి. స్థానికంగా కన్వెన్షన్ బాగుంటే సరిపోతుంది. ఓవరాల్గా బాగానే ఉంది ప్రస్తుతానికి. ఇప్పుడు ఓకే. కాకపోతే ఏంటంటే మాకు లారీ ఫీల్డ్ పోకపోతే ఇంకా బాగుంది. లారీ ఫీల్డ్ పోకుండా లోకల్ ఎక్కువ ఉంది. బయట కన్సంప్షన్ కంటే లోకల్ ఏంటంటే మామూలు ఈ లారీ ఫీల్డ్లో పోయినప్పుడు వచ్చిన దావత్లకు అన్నట్టు బయట నాటుకోడి ఇదైతే సరిపోదు. ఇదైతే ఒక 5 కేజీలు ఉంటుంది. తీసుకుపోయి మామూలుగా మనకు మటన్ టైప్ ఉంటుంది, హెల్త్కి బెటర్ అన్నట్టని వాళ్ళు టేస్ట్ చేసి కూడా టేస్ట్ బాగుంది అన్నట్టని తీసుకెళ్ళేవాళ్ళు. లారీ ఫీల్డ్ పోయినాక కొంచెం డౌన్ అయింది, లోకల్ డౌన్ అయింది. బయట మార్కెట్ ఏంటంటే మేము ఫెదర్ లాస్ కాదు, ఇది మెయిన్ వచ్చేసరికి ఇందులో ఫెదర్ లాస్ కాదు. ఈకలు పోయినాయి అంటే ఇప్పుడు మనిషికి జుట్టు ఎంత అందమో దానికి ఈకలు అందం. ఆ ఈక ఉన్నప్పుడు ఇప్పుడు అట్లా పురిస్తుంది. ఆ ఈక ఉన్నప్పుడు ఏంటంటే ఆ పురిస్తే అదో అందం కొడుతుంది. ఆ ఈకలు లేకుండా మనకి ఆ కోడి బోడ ఉందంటే సేలింగ్ అనేది తక్కువ అవుతుంది.
అప్పుడు ఏమంటారండి, ఇప్పుడు మేము ప్రజెంట్ ఇప్పుడు 400 వాళ్ళకి వేస్తున్నాం, 200కి ఇస్తావా, 180కి ఇస్తావా, మరీ ఘోరం అన్న. 200కి ఇస్తావా, 150కి ఇస్తావా. మనం మార్కెటింగ్ చేస్తాం. మేము నెక్స్ట్ అదే ప్రిపేర్ అనుకుంటున్నాం. మళ్ళీ వచ్చే బ్యాచ్లో కానీ నెక్స్ట్ బ్యాచ్లో కానీ ఒకటి అవుట్లెట్ పెట్టుకొని నార్మల్గా అమ్ముకోవడం బెటర్. అట్లయితే ఏంటంటే కస్టమర్కి రేట్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు మా దగ్గర తీసుకుపోయే వాళ్ళు ఉన్నారు, ఇక్కడికి వచ్చి వాళ్ళంతా హైదరాబాద్ నుంచి వచ్చి 10 కోళ్ళకి 15 కోళ్ళకి వచ్చి వెహికల్ ఛార్జ్, 2 మనుషులు వచ్చి తీసుకెళ్ళి 400 ఇక్కడనే కట్టిస్తారంటే వాళ్ళు బయట 700 1000 అమ్ముతారు. కానీ ఏంటంటే మనము కూడా పెట్టేసి ఒక దీన్ని ఒక 100 ప్లేస్ మనకు ప్రాఫిట్ ఉండేటట్టు చేసుకుంటే బెటర్. దానికి ప్రతి కోళ్ళ పెంపకంలో చిన్నపిల్లలకు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి తీసుకున్నారు. సో ఓవరాల్గా కూడా అన్ని ఒడిదుడుకులు మినహాయిస్తే కనుక ప్రతి కోళ్ళ పెంపకం బాగానే ఉందని చెప్తున్నారు. సో కొంత జాగ్రత్తలు తీసుకొని ఫార్మింగ్ చేస్తే కనుక తప్పకుండా లాభాలు అయితే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా కూడా ఆ ఫామ్ పైన ఓపికతోటి ఫామ్ దగ్గర ఉండి ఓపికతోటి ఉండి పెంచుకుంటే కనుక లాభాలు వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉందని చెప్పి కూడా రైతు మధ్యపెట్టి చెప్తున్నటువంటి పరిస్థితి.